వానాకాలం వచ్చి నెలన్నర కావస్తున్న ఆశాజనకమైన వర్షాలు లేక పంటలు ఎండిపోయే దుస్థితి తెలంగాణ జిల్లాలో నెలకొంది. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతున్నాయన్న రైతులు ఆశలు గల్లంతవుతున్నాయి. ఇక 40 రోజులుగా కొద్దిపాటి వర్షం కూడా కురవలేదు. తొలకరితో మురిపించిన వరుణుడు ఆ తర్వాత మొహం చాటేయడంతో ఖరీఫ్ సాగు కష్టంగా మారుతోంది. మొదట్లో పడ్డ వర్షాలకు అన్నదాతలు ముందస్తుగానే పత్తి గింజలు నాటారు. తీరా మొక్కలు ఎదుగుతున్న తరుణంలో వర్షాలు లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీరు అడుగండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పత్తి మొక్కలకు, వరి నారుకు బిందెలతో నీళ్లు పోసి వాటిని కాపాడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరి, పత్తి పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే తాము పెట్టిన పెట్టుబడులు వస్తాయని, లేకపోతే అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా అప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ పాటికి 2 నెలల కాలం పోయింది. గత ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఈ రైతులను ఆదుకోవాలని గిట్టుబాటు ధర కూడా లేదు పత్తికి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది పత్తి కనీసం ఈ పాటికి 3 ఫీట్లు 4 ఫీట్లు ఎత్తు పెరిగేది, ఈ పాటికి 2 ఫీట్లు కూడా పెరగలేదు. వర్షాలు లేవు. వాటికి ఏం వాటర్ కట్టినా కానీ ఇవాళ వాటర్ కడితే 2 రోజులకి ఎండిపోతున్నాయి. బాయిల నీళ్ళు లేవు. బాయిల మొత్తం అడుగంటిపోయినాయి. భూగర్భ జలం అడుగంటిపోయి 5-6 గంటలు పోసే బావులు ఇలా 20 నిమిషాలు 30 నిమిషాలకే ఒడుస్తున్నాయి. ఇట్లా కడితే లాభం లేదని మరి డ్రిప్ వేసినా కానీ 1 గంట అర్ధ గంట పోసులు కొద్దిగా బంద్ అయిపోతున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టుకొని స్ప్రింకర్లు పెట్టినా కానీ 1 గంట పోస్తుంది, బంద్ అవుతుంది. మళ్ళీ 2 రోజుల వరకు పదన ఉంటలేదు. అట్లా కూడా ఏం లాభం లేకుండా అయిపోతుంది. కనీసం రైతులన్న దీన్ని ఆదుకొని కృత్రిమ వర్షం ఇట్లా కురిపియాలని మా రైతుల పట్ల మేము కోరుకుంటున్నాం. పత్తి కాపాడుకోవడానికి కనీసం నీళ్లు భూగర్భ జలం అడగంటిపోవట్లా బిందెలతోని బకెట్లతోని వాటిని కాపాడుకోవడానికి రేపు మాపు ఈ 10 రోజులలో వర్షాలు పడతాయని వాటిని కాపాడుకోవడానికి బిందెలతోని లోటలతోని పోసుకుంటా వాటిని కాపాడుతున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రైతులకు అనేక సమస్యలు వచ్చి ఇంతవరకు కూడా 2 నెలల కాలం పోయింది. అయినప్పటికీ కూడా పత్తి చేను వేయడం జరిగింది. పత్తి చేనులో నీళ్లు లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడుకుంటూ మనం ఇంతకుముందు అయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పత్తికి నీళ్ళు అందించేది. ఇప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషన్ వేద్దామన్నా కూడా నీళ్లు లేవు. గతంలో మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాది SRSP కెనాల్ ఉండేది. కెనాల్ ప్రతి వారం తప్పి వారం ఇచ్చేది. అప్పుడన్నా కొంచెం వాటర్ సోర్సెస్ అనేది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినా కూడా ఈ 2 నెలల నుంచి ఇప్పటి వరకు SRSP కెనాల్ ఇవ్వలేకపోవడం దానికి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు పత్తి చేనులలో చూసుకుంటే ఎక్కడికి పోయినా రైతులందరూ లోటలతో కానీ బకెట్లతో కానీ నీళ్లు పోస్తూ అవన్నీ కాపాడుకుంటూ వస్తారు. మనందరికీ తెలుసు, మనందరం అనుకుంటున్నాం రైతే ఈరోజు దేశానికి రాజు, జై కిసాన్ జై జవాన్ అంటాం. కానీ ఈ రోజులలో కనీసం రైతును పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ ఎవరు కానీ ఈ చీరలలోకి రావడం కానీ రైతులను ఇప్పటి వరకు కూడా వచ్చి వారి బాధ ఏందో కూడా తెలుసుకోలేకపోతుర్రు. ఏమున్నా కూడా ఏదో ఒకటి సాగు పెట్టుకొని అక్కడే ఆగిపోతుర్రు. రైతులు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుర్రు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పగా గుర్తించి వారికి ఏదో ఒకవేళ సాయం చేయాలి. లేని వేళ రేపటి రోజున ఇలా కాలం పోతే రైతులు అనేక ఇబ్బంది పడతారు. కనీసం మన తిండికి కూడా అన్నం మెతుకులు కూడా దొరకని సమస్య ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. దీన్ని తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు ఉంచుకొని మొన్న కూడా అనేక మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేపట్టారు. అయినప్పటికీ కూడా మీరు పట్టించుకోలేదు. దీన్ని తప్పక పట్టించుకోండి, రైతుకు న్యాయం చేయండి. ఈ రోజు రైతు బాగుపడితే రేపు పొద్దున మన అందరం బాగుపడతాం. తప్పనిసరిగా రైతును మనం రాజులాగా చూడాలంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి సాయం చేయడం కానీ SRSP కెనాల్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఇడిస్తే మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఊరూరికి ఈ వాటర్ సోర్స్ అనేది వస్తుంది. దాని ద్వారా కనీసం రైతులు రేపు మాపు నాటేద్దామని చూస్తారు. కనీసం నార్మడి కూడా పారలేక స్థితి ఉంది. ఈరోజు బావిలన్నీ ఎండిపోయినాయి. కనీసం బోర్లకు కూడా
దిక్కులేని పరిస్థితి ఈరోజు హుజురాబాద్ లో కనబడుతుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఎస్ఆర్ఎస్పీ కెనాల్